ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడనని ఇటీవల కాలంలో బహిరంగంగా చెప్పారు. తనకు తానే డంకా కూడా బజాయించుకున్నారు. ఇంకా నోబెల్ కోసం లాబింగ్ కూడా దిగారు. చివరికి ఏమైంది? నిరాశే మిగిలింది. తాను ఏమి చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ నోబెల్ ఆశలకు నీళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడి ప్రతిరోజు ట్రంప్ నోబెల్ రావాలని కొల్లగన్నాడు. దాని గురించి విపరీతమైనటువంటి ప్రచారం నిర్వహించాడు. పిలవకుండానే చాలా దేశాలకు వెళ్ళిపోయి మధ్యవర్తిత్వం వహించినట్టుగా నటించాడు. చాలా దేశాల లోపల బెదిరించి భయపెట్టి ఆ దేశాల మధ్యలో యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేశాడు. రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం లభించలేదు. వెనిజులా ప్రతిపక్ష నాయకులైనటువంటి మరియా కొరినా మచాదోకి ఈ అవార్డు వచ్చింది. ఆమె శాంతి కోసం ప్రయత్నం చేసింది. వెనిజులా లోపల ప్రతిపక్ష నాయకురాలుగా తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించి చాలా సంవత్సరాల పాటు ప్రపంచం యొక్క శాంతి కాముకులందరి యొక్క హృదయాలను దోచుకుంది. కాబట్టి ఆవిడకి ఈ నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కొన్ని అబద్ధాలు చెప్పడంలో సిద్ధాస్తుడనే విషయాన్ని నిరూపించుకున్నాడు. 2024లో ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను అధికారంలోకి వచ్చిన 24 గంటల లోపల ఆపేస్తాను అని చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అడిగారు కొంతమంది, మీరు అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే ఆపేస్తాను కదా, సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా ఆగలేదేమిటని అడిగితే, ఊరికే నవ్వుతూ చెప్పాను ఆ మాట, సీరియస్గా తీసుకోకండి అన్నాడు. అంటే ఒక ఎలక్షన్ల టైంలో చేసిన ఒక ప్రామిస్ను కూడా అతను నిలబెట్టుకోలేదు. అంటే అతను నిజాయితీపరుడు కాదని, నిజాలు మాట్లాడని, అబద్ధాలు మాట్లాడడంలో దిట్ట అని, తనకు తాను పొగుడుకోవడం లోపల అతన్ని మించిన వారు ఎవరు లేరని, శాంతి పురస్కారం రావాలని అనేక రకాల కుయుక్తులు పన్నాడు, అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. పాకిస్తాన్తో స్నేహం చేసినట్టుగా చేసి భారతదేశంతో స్నేహం వదులుకోవడం కూడా సిద్ధపడి మన వైపున సుంకాలు బాగా పెంచేసి ఒక రకంగా భారతదేశానికి అమెరికాకు మధ్య అనేక ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి స్నేహ సంబంధాన్ని కూడా ఒక రకంగా తగ్గించేందుకు ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘాతుకాలు అనేకంగా అతను పాల్పడ్డాడు. ఈ ఘాతుకాలకు పరిష్కారంగా ఇవాళ అతనికి ఎట్టి పరిస్థితుల్లో శాంతి పురస్కారం రాదు అని విషయం అర్థమైంది. ఇది నోబెల్ శాంతి పురస్కారం అనేది దానికి సంబంధించిన కమిటీ ఏం చెప్పిందంటే, మేము నిర్ణయాన్ని ఎవరో మా మీద బలవంతంగా రుద్దడానికి అవకాశం లేదు, ఎవరో చేసిన రికమెండేషన్స్కి అనుగుణంగా మేము ఒప్పుకోము, మాకు ఈ నోబెల్ పురస్కారాన్ని ఇవ్వమని చెప్పి ఆదేశించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో పూర్వీకులు, వారు ఇప్పుడు చనిపోయినప్పటికీ ఇప్పుడు లేకపోయినప్పటికీ వారిచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఒక దేశాల మధ్యలో యుద్ధాలని ఆపడం కానీ, లేకపోతే ఒక దేశాన్ని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం కానీ, సైనికుల మధ్యలో ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉండేటువంటి దాన్ని తీసేసి వారిద్దరి మధ్య స్నేహ సంబంధాన్ని కూర్చడం అనేవి జరిగినప్పుడు మాత్రం కానీ, అలాంటి వారికి మాత్రమే శాంతి పురస్కారం ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మేము ఎవరి విషయాలను పట్టించుకోలేదు, మా పద్ధతి ప్రకారంగా గైడ్లైన్స్ ప్రకారం మేము వెళ్ళామా లేదా అనేది మేము చెక్ చేసుకున్నామని చెప్పారు. సో ఈ విషయం లోపల మరి ట్రంప్ దాంట్లో ఏమాత్రం కూడా సరితూగడని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు మరి శాంతి దూతగా నోబెల్ పురస్కారం ఇవ్వడానికి ట్రంప్ను తోసిపుచ్చారు. అయినా ట్రంప్కు వచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా ఫిబ్రవరి తర్వాతనే ఎక్కువగా వచ్చాయి రికమెండేషన్స్. అప్పటికే ఫిబ్రవరి ఎండింగ్ లోపల డ్యూ డేట్ ముగిసిపోయింది. అంటే ఎవరైనా రికమెండ్ చేయాలంటే ఫిబ్రవరి లోపలే చేయాలి తప్ప ఫిబ్రవరి తర్వాత కాదు. ట్రంప్ మేలుకున్నది ఫిబ్రవరి తర్వాత మేలుకున్నాడు. అప్పుడు తనకి ఈ శాంతి పురస్కారం కావాలనేది కోరిక కలిగింది. అప్పుడు ఇతర దేశాల మీద ఒత్తిడి తెచ్చాడు, మిత్ర దేశాల మీద ముఖ్యంగా. సో ఈ మిత్ర దేశాలని కూడా చేసిన పని ఏమిటంటే, ఫిబ్రవరి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ డ్యూ డేట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఎక్కువగా రికమెండేషన్స్ పంపడం మొదలుపెట్టారు. డ్యూ డేట్ తర్వాత వెళ్ళిన రికమెండేషన్స్ కాబట్టి అవి వ్యాలిడ్ కాకుండా పోయినాయి.
రెండోది ఆ రికమెండేషన్స్ వెళ్ళినంత మాత్రంలో ఇస్తాడని కాదు, వాటిని కొంతవరకు కన్సిడర్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ శాంతి పురస్కారం అనేది రికమెండేషన్స్ ఆధారపడదని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన మరి ఈ నోబెల్ సంబంధించిన కమిటీ ముఖ్యమైన వ్యక్తులంతా కూడా బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. మేము అలాగా రికమెండేషన్స్కి ఆశపడి ఎవరికి పడితే వాళ్ళకు మేము శాంతి పురస్కారం ఇవ్వము. మా గైడ్లైన్స్ ప్రకారంగా ఒక 100 సంవత్సరాల పైన ఇవ్వబడుతున్న నోబెల్ పురస్కారం సరైన వ్యక్తులకు సరిగ్గా టైం లోపల అందాలి. అలాంటప్పుడే దానికి భూషణం ఉంటుంది. భవిష్యత్తులో ఆ నోబెల్ కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. అందుకోసం అది ఒక గొప్పదానిగా ఉండాలి, దాని గొప్పతనం మేము తగ్గించలేదు అని వాడు చెప్పారు. దానివల్ల మరి ట్రంప్ లాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికారంతోనూ తమకు అబద్ధాలతోనూ మోసాలతోనూ నోబెల్ లాంటి శాంతి పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దొరకదని, దానికి కృషి చేయడం అంటే మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా ఒక గొప్ప విషయాన్ని సాధించాలి అనేటువంటి తపనతో దశాబ్దాల తరబడి పనిచేసిన వారికి మాత్రమే అది దక్కుతుంది తప్ప 6 నెలలకో 3 నెలల లోపల 10 యుద్ధాలు ఆపాను 7 యుద్ధాలు ఆపానని చెప్పి నేను యుద్ధం ఆపకపోతే బాంబు వేస్తానని బెదిరించి భయపెట్టి వాళ్ళతో యుద్ధం ఆపించే ప్రయత్నం చేసిన వాళ్ళకి శాంతి పురస్కారం ఎప్పటికీ దొరకదు అని ఇప్పటికైనా ట్రంప్ తెలుసుకుంటే సంతోషిద్దాం.